अनादि है, शिव अनंत है। जीवन मधुबन, शिव बसंत है। मधुबन का स्वयं श्रृंगार करता, मधुबन का स्वयं श्रृंगार करता। हर कली हर फूल से वो प्यार करता, हर कली हर फूल से वो प्यार करता। शिव अनादि है, शिव अनंत है। जीवन मधुबन, शिव बसंत है। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా ఈ వాణిలో మన మానసిక స్థితిని ఎట్లా స్థిరంగా పెట్టుకోవాలనేది చెప్తున్నారు. అంటే మనకు ఫీలింగ్స్ రాకూడదు ఏం జరిగినా సరే. అయితే అది ఎట్లా సాధ్యం, దాని గురించి ఈరోజు బాబా చాలా బాగా చెప్తున్నారు. అటెన్షన్లో వినండి. ఓం శాంతి. అమృత్ వేళే కా సమయం. బాబా చెప్తారు अमृत वेले का समय बहुत बहुत अच्छा है, इसलिए सवेरे सवेरे उठकर एकांत में बैठ बाबा से मीठी मीठी बातें करो. శివబాబా చెప్తారు, మీఠే బచ్చే అమృత్ వేళ సమయం చాలా మంచిది. అందువల్ల ఉదయం లేచి కూర్చొని ఏకాంతలో బాబా దగ్గర చాలా మధురంగా మాట్లాడుతూ ఉండండి. అంటే అమృత్ వేళ బాబా దగ్గర చాలా మధురంగా సంభాషణ చేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది స్థితి. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, कौन-सी नॉलेज निरंतर योगी बनने में बहुत मदद करती है. ఏ జ్ఞానం నిరంతర యోగి అయ్యేదానికి సహయోగం ఇస్తుంది. సో మన నిరంతర యోగి కావాలంటే ఏం చేయాలి అంటే మనసు ఇక్కడ అక్కడంతా పోకూడదు. దానికోసం ఏ పాయింట్ని పక్కా చేసుకోవాలి. ఉత్తర్ డ్రామా की ज्ञान, जो कुछ बीता ड्रामा की भावी, ज़रा भी स्थिति हलचल में न आए, बल कैसे भी परिस्थिति हो, अर्थक्वेक भी आ जाए, धंधे में घाटा भी बढ़ जाए, लेकिन ज़रा भी संशय पैदा न हो, इसको कहते हैं महावीर. अगर ड्रामा की यथार्थ नॉलेज नहीं तो आंसू बहाते रहेंगे. निरंतर योगी बनने में ड्रामा की नॉलेज बहुत मदद करती है. అంటే బాగా చెప్తారు, నిరంతర యోగి కావాలంటే ఈ డ్రామా అనే పాయింట్ చాలా సహయోగం ఇస్తుంది. అంటే డ్రామాలో ఏముందో అదే కదా జరుగుతుంది. అట్లా అనుకుంటే ఏం జరిగినా సరే కంటిన్యూగా బాబా తలంపు చేస్తాం. ఏదైనా జరిగే విషయాలను గురించి మనం ఆలోచన చేయకూడదు. ఏం జరిగినా సరే డ్రామా కొంచెం కూడా మన స్థితి హల్చల్లో రాకూడదు. అంటే బాబా చెప్తారు, ఎట్లాంటి పరిస్థితి వచ్చినా ఏమి, భూకంపం వచ్చినా ఏమి పర్వాలేదు. మరి మనం జాబ్లో నష్టమైనా సరే, బిజినెస్లో ఏదైనా నష్టం వచ్చినా సరే, ఏమైనా సరే అయితే కొంచెం కూడా సంశయం రాకూడదు. ఎందుకంటే డ్రామాలో ఏముందో అదే జరుగుతుంది. డ్రామా పైన పూర్తిగా పక్క నిశ్చయం అయిపోవాలి. డ్రామాని అనుకుని అన్ని విషయాల్ని సాక్షిగా చూడాలి. ఇదంతా ఏం జరుగుతుందో అది రియల్ కాదు. మన ఆత్మ సత్యంగా ఉంటాం, పరంధాం వెళ్ళిపోతాం. ఈ భూమిలో ఏం జరిగినా సరే డ్రామా. సో డ్రామాది యథార్థ జ్ఞానం ఎవరికి లేదో, దాని అనుభవం ఎవరికి లేదో వాళ్ళకు కంట్ల నీళ్ళు వస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటారు. సో నిరంతర యోగి కావాలంటే డ్రామాది నాలెడ్జ్ని పక్కా చేసుకోవాలి. ఇది చాలా సహయోగం ఇస్తుంది మనకు. మన మానసిక స్థితి అచల అడవుల అవస్థలో ఉంటుంది. మళ్ళా గీత్ పాట
ఓం నమ శివాయ అని పాట. ओम शांति. बच्चे अभी अच्छी रीति समझते हैं पतित दुनिया का अभी अंत हो रहा है, पावन दुनिया की आदि हो रही है. ये सिर्फ तुम बच्चे ही जानते हो और बच्चों को ही ये डायरेक्शन व श्रीमत मिलती है. कौन देते हैं? ऊंचे ते ऊंचे भगवान समझाते रहते हैं कि पतित से पावन बनना है. బాబా చెప్తారు శాంతి. బిడ్డలకు ఇది చాలా బాగా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ పతిత ప్రపంచం అంటే వినాశం అయిపోతుంది, పావన్ ప్రపంచం ఆది అవుతూ ఉంది. సో మనకు ఇది ఇప్పుడు బాగా అర్థమైపోయింది, ఎట్లా ఈ పతిత ప్రపంచం వినాశం అయిపోతుంది. మరి మనకు డైరెక్షన్స్ ఇస్తారు, అంటే బాబా శ్రీమతం ఇస్తారు. ఎవరు ఇస్తారు శ్రీమతం కానీ డైరెక్షన్ కానీ? ఇది స్వయం శ్రేష్టాతి శ్రేష్ఠ భగవాన్ మనకు డైరెక్షన్ ఇస్తారు. ఈ పాత ప్రపంచం అంత అయిపోతుంది, కొత్తది ఇప్పుడు వచ్చేస్తుంది. అందువల్ల పతీత నుంచి పావన్ కావాలి అట్లా అని డైరెక్షన్ ఇస్తారు బాబా. ఏ నాలెడ్జ్ तुम्हारे लिए है और तो सब पतित है. ये पतित दुनिया विनाश ज़रूर होना है. पतित कहा जाता है विकारी को. बाप समझाते हैं कि तुम जन्म जन्मांतर एक दो को दुख देते आए हो, इसलिए तुम आदि मध्य अंत दुख पाते हो. అంటే ఈ జ్ఞానం మనకి బాబా ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ పతితగా ఉన్నారు. ఈ పతిత ప్రపంచం వినాశం అయ్యేది గ్యారంటీ. పతిత అంటే వికారాలను చెప్తారు, వికారి మనుషులు. సో ఇప్పుడు బాబా వచ్చి మనకు చెప్తారు, మీరు జన్మ జన్మాంతరంగా పరస్పరంగా దుఃఖం ఇస్తూ వచ్చినారు, అందుకే ఆది మధ్య అంత దుఃఖంగా ఉన్నారు. అంటే పతిత అయిన దానివల్ల చాలా దుఃఖి అయిపోయినారు, పరస్పరంగా పతిత అవుతూ ఉన్నారు. మళ్ళీ పిలుస్తారు భగవాన్, మేము పతిత అయిపోయినాం, పావన్ చేశానికి రండి ఎట్లా అని. పతిత మనుషులే పిలిచేది భగవాన్. అయితే బుద్ధిలో పూర్తిగా ఈ జ్ఞానం అర్థం కాలేదు, పతిత అయినా కూడా అర్థమే కాలేదు. భగవాన్ పిలిచిన దేనికోసరం? పతిత్ పావన్ రండి అంటే అర్థం ఏంటి? మేము పతిత అయిపోయినాం, పావన్ చేయండి అని అర్థమాలి. సో చెప్తారు, హే పతిత్ పావన్ రండి. అయితే పతిత్గా ఉండేది ఆ క్యారెక్టర్ని వదిలేదు. ఈ బ్యాడ్ క్యారెక్టర్ పతిత అయ్యేది, దాన్ని వదలాలి కదా, వదిలేదే లేదు. ఇప్పుడు మనకు చాలా బాగా అన్ని విషయాలు అర్థమైపోయింది. మనం ఇప్పుడు పావన్ అవుతూ ఉన్నాం. ఎవరందరూ ఈ జ్ఞానం బాగా అర్థం చేసుకుంటారు, వాళ్ళే పావన్ అయ్యేదానికి పురుషార్థం చేస్తారు. ఇది మనకు చెప్పే వాళ్ళు ఎవరు? స్వయం భగవాన్ చెప్తారు, వేరే ఎవరు లేదు. समझाने वाला एक ही बाप है, बाकी ये जो गुरु लोग हैं ये किसको पावन नहीं बना सकते. మనకు ఇదంతా నేర్పించేది స్వయం భగవాన్ ఒకరే తండ్రి. బాకీ ఈ గురువులందరూ మనని పావన్ చేసానికి కాదు. पावन भी सिर्फ एक जन्म के लिए नहीं, जन्म जन्मांतर के लिए बनना है ना. तुम्हारे में भी जो ज्ञानवान है वे तीखे होते हैं, ड्रामा अनुसार वो नूंदा हुआ है. तुम्हारी में भी महावीरपन पना चाहिए. అంటే ఇక్కడ కూడా బాబా బిడ్డలు జ్ఞానవాన్ కొందరు చాలా బాగా తీక్షణంగా ఉన్నారు. డ్రామా అనుసారంగా ఇట్లా ఫిక్స్ అయింది. ఎవరు తీక్షణంగా ఉంటారు వాళ్ళని మహావీరుని చెప్తారు. ఇక్కడ మహావీరు కూడా కావాలి. మహావీరు అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, జ్ఞానంలో అర్థం చేసుకొని స్ట్రాంగ్గా ఉండాలి. సో ఎట్లా స్ట్రెంగ్త్ వస్తుంది మనకు మనసులో? ఓ ఆయిగా బాప్కి యాద్ మీరా అనేసి శివబాబా తలంపులా ఉంటేనే మనకు మన మనసులో శక్తి వస్తుంది. బాప్ बहुत अच्छी रीति बैठ समझाते हैं. जैसे बाप कहते हैं कि सवेरे उठ करके याद करो, वो समय बहुत सुंदर है,
याद करने का। तो जिसको प्रभात भी कहा जाता है, భక్తి మార్గ్ में भी कहते हैं రామ్ సిమిర్ ప్రభాత్ మోరు మన అంటే శివబాబు చెప్తారు, మనకు శక్తి రావాలంటే మనసులో బాబా తలంపు నిరంతరంగా చేయాలి. బాబా ఈ విషయాన్ని గురించి ఎంత బాగా చెప్తారు. అది ఈ శక్తి మనకు అమృత్ వేళనే వచ్చేది. అమృత్ వేళ లేచి బాబా తలంపు చేయాలి. అది చాలా బ్యూటిఫుల్ సమయం శివబాబా తలంపు చేశానికి. దాని ప్రభాత్ని చెప్తారు. భక్తి మార్గంలో కూడా చెప్తారు, రామాన్ని సిమరన్ చేయి హే ప్రభాత్లో నా మనసు అట్లా అని మనసుకు చెప్తారు. రామ सिमरन प्रभातलो चाहिए अट्ला. तो बाप भी कहते हैं सवेरे सवेरे उठ बाप को याद करो तो बड़ा मज़ा आएगा. బాబా కూడా చెప్తారు, ఉదయం లేచి తండ్రి తలంపు చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు అప్పుడు. तो बाप की याद में बैठ यही ख्याल करना चाहिए कि कैसे किसको समझाए. अमृत वेले का वायुमंडल बड़ा शुद्ध रहता है. दिन में तो गोरख धंधा रहता है, रात को 12 बजे तक तो विकारी वायुमंडल रहता है. साधु संत भक्त आदि भी सब भक्ति प्रभात को करते हैं. यूँ तो याद दिन में भी कर सकते हो. धंधे में बल रहे, बुद्धि का योग. जिस देवता की पुजारी होगा उसके पास బుద్ధి మే ఏ హోంగానా అంటే బాబా చెప్తారు, భక్తి కూడా ఉదయం లేచి చేస్తారు, అమృత్ వేళ లేచి చేస్తారు. దాని ప్రభాత్ను చెప్తారు టైం. అమృత్ వేళ వాయుమండలం కూడా చాలా శుద్ధంగా ఉంటుంది. రోజంతా చాలా పని ఉంటుంది, ఆ పని ఈ పని బుద్ధి అక్కడెక్కడ పోతుంది, పనిలో పోతుంది. మళ్ళీ రాత్రి 12 గంటల వరకు వైబ్రేషన్ బాగుండదు, వికారి వాయుమండల్ వికారి వైబ్రేషన్ ఉంటుంది. అందుకే సాధు సంత్ కానీ భక్తాత్మలు కానీ భక్తి అమృత్ వేళ లేచి చేస్తారంటే ప్రభాతలో చేస్తారు. అంటే రోజంతా కూడా చేయొచ్చు, బాబా తలంపు చేయొచ్చు. ఎవరిది ఏ పని ఉందో ఆ పని బుద్ధిలో ఉంటుంది. దేవతలు పూజారీలు కూడా వాళ్ళ బుద్ధిలో ఉంటుంది, పూజ చేసేదే ఉంటుంది. అయితే పరంతు ऐसे किसका रहता नहीं. భక్తి మార్గ్ में सिर्फ दर्शन के लिए मेहनत करते हैं. అంటే ఎవరి బుద్ధిలో ఎవరు ఉన్నారు, భగవాన్ ఉంటారా దేవతలు ఉంటారు. ఆ భక్తాత్మలు ఊరికే దర్శనానికి కోసం ప్రయత్నం చేస్తారంతే. ఒక సెకండ్ చూడాలి దేవతని మందిర్లో పోయి, అంతే వాళ్ళ ప్రయత్నం, వేరే ఏమీ లేదు. మిలన్ చేయాలని లేదు, ఏం లేదు. సో మిల్తా కుచ్ బీ నహీ. దీని నుంచి వాళ్ళకి ఏమీ దొరకదు, ఊరికే ఒక్క సెకండ్ దర్శనంలో ఏం దొరుకుతుంది. उनको भी भक्ति करते करते तमो प्रधान बनना ही. भक्ति मार्ग में भी शिव पर बलि चढ़ाते, जिसको काशी कलवट कहते हैं. शिव को याद करते करते कुएं में कूद पड़ते, शिव के ऊपर बलि चढ़ाते. वह है भक्ति मार्ग की बलि, ये है ज्ञान मार्ग की बलि. वो भी मुश्किल, ये भी मुश्किल. అంటే ఊరికే దర్శనంలో ఏమీ లాభం లేదు. భక్తి చేసుకుని ఇంకాను తమో ప్రధాని అయిపోయినారు. భక్తి మార్గంలో శివ పైన బలి అవుతారు. ఇట్లా దాని కాశీ కలవట్టుని చెప్తారు. బాబా తలంపు చేసుకొని బావిలో పోయి పడిపోతారు, బావిలో దూకి పడిపోతారు. దాని అనుకుంటారు శివుడి పైన బలి ఇచ్చినాం అట్లా అని. భక్తి మార్గాన్ని బలి అది, ఇక్కడ జ్ఞాన మార్గాన్ని బలి. అయితే రెండు బలి కూడా చాలా కష్టమే. భక్తి మార్గాన్ని బలి కూడా ఎంత కష్టం, పాడి తాళ ఇదే అయిపోతే ఎంత నొప్పి ఉంటుంది. అయితే ఇక్కడ మరి బలి అయ్యేదంటే బాబా చెప్పేదాన్ని ఫాలో చేయాలి. ఇదిను డిఫికల్టే, అదిను డిఫికల్టే. భక్తి మార్గంలో ఏమీ లాభం లేదు, అట్లా పోదే. ఇక్కడ మరి ఆత్మ సతో ప్రధాన అయిపోతుంది. ये जैसे आत्मा अपनी शरीर का घात करती है, భక్తి మార్గాన్ని బలిలో జీవఘాత ఏటగా ఉంటుంది. జీవఘాత అంటే
శరీరాన్ని హింస చేసి చనిపోతారా లేదా? తానే సూసైడ్ కమిట్ చేసుకునేట్టుగా అయిపోయింది. సూసైడ్ కాదు, బలి అని చెప్తారు. అయినా అట్లనే అర్థం. శరీరానికి ఎంత కష్టం ఇచ్చి హింస చేసుకొని చనిపోతారు. అది ఏమి నాలెడ్జ్ లేదు, ये कोई ज्ञान नहीं. ये भी कह देते हैं आत्मा सो परमात्मा. మళ్ళీ వాళ్ళు చెప్తారు आत्मा सो परमात्मा అని చెప్పేస్తారు. तो आत्मा अभिमानी तो एक बाप ही है जो बच्चों को समझाते हैं कि परमात्मा तो एक मैं ही हूँ. हम आत्मा सो परमात्मा कहना ये बड़े ते बड़ी झूठ है. ये तो हो नहीं सकता है. అంటే ఆత్మని పరమాత్మని వాళ్ళు అనుకుంటారు. అయితే బాబా చెప్తారు, లేదు, నేను ఒక్కడే ఆత్మ అభిమాని ఉంటాను, నేను వేరే, నేను ఒక్కడే ఉంటాను. ఆత్మని పరమాత్మ అని చెప్పేది చాలా పెద్ద అబద్ధం. అట్లా పాజిబులే లేదు. ఆత్మ పరమాత్మ అయిపోయేది పాజిబుల్ లేదు. బాప్ कहते हैं मैं आता ही हूँ पतितों को पावन बनाने, सो पावन बना रहा हूँ. बाकी तो ड्रामा में जो होना है సో होगा ही. అంటే నేను వచ్చేదే పతిత నుంచి పావన్ చేశాను. అది కూడా ఈ సమయంలో వచ్చి పావన్ చేస్తూ ఉన్నాను. నేను నా పనే ఇది, పావన్ చేసేది. బాకీ మిగతా ఏమంతా జరుగుతుందో అదంతా డ్రామా అనుసారంగా అవుతూ ఉంటుంది. ఏమేమి డ్రామాలో ఉందో అదంతా కావాల్సింది. समझो अर्थक्वेक होती है, छत गिर जाती है, कहेंगे भाभी कल्प पहले भी ऐसे हुआ था. इसमें ज़रा भी हिलने की दरकार नहीं. సపోజ్ భూకంపం వస్తుంది, లేదు పైన రూఫ్ పడిపోతుంది, ఇదంతా కూడా డ్రామాలో ఉండేదే కదా. సో కల్పం ముందు ఏం జరిగిందో అదే జరుగుతుంది. దీంట్లో మనం కొంచెం కూడా డిస్టర్బ్ కాకూడదు. మనసు స్థిరంగా ఉండాలి. ఏమైనా కానీ డ్రామాది కదా. అట్లా వస్తుందా మీకు? పక్కా అయినారా? డ్రామా పర్ పక్కా కడా रहना चाहिए. బావ చెప్తారు, డ్రామా పైన పక్కాగా ఉండాలి. మనసు పూర్తిగా డ్రామాని అనుభవం చేస్తూ ఉండాలి. వేరే ఏ ఫీలింగ్స్ రాగంట. అట్లా ఉందా? इसको ही महावीर कहा जाता है. एक्सीडेंट आदि तो ढेर के ढेर होता ही रहता है. फिर किसकी रक्षा करते हैं क्या? ये तो ड्रामा में नूंद है. అంటే యాక్సిడెంట్ అవుతుంది, ఏమేమవుతుంది, అప్పుడు ఎవరికైనా రక్ష చేస్తారా? డ్రామాలో ఉంటే రక్షణ అయిపోతారు. ఇది కూడా డ్రామానే. ఏం జరిగినా సరే మొత్తం అన్ని డ్రామాని న్యాచురల్గా అనుభవం చేస్తూ ఉండేవాళ్ళు మహావీర్ని అర్థం. ఐసే ఈ డ్రామా మీ పార్ట్. ఏమంతా జరుగుతుందో మన కంటి ముందు ఇప్పుడు అన్ని డ్రామాలో ఉండే పార్టే జరుగుతుంది. జో డ్రామా కో నహీ జాన్తే హై वो देह को याद कर आंसू बहाते हैं. ఎవరు డ్రామాని గురించి సరిగ్గా తెలుసుకోలేదు వాళ్ళు ఈ దేహ అభిమానంలో వచ్చి ఏడుస్తారు. वो कभी शिव बाबा को याद कर नहीं सकते. ఈ విషయాలంతా మనసులో బుద్ధిలో ఉంటాయి. వాళ్ళు శివబాబా తలంపు చేసానికే కాదు. అందుకే మనసులో బుద్ధిలో ఇదంతా ఉండకూడదు, బాబానే ఉండాలి. ఇదంతా జరిగేదంతా డ్రామా. క్యూంకి శివబాబా సే ప్యార్ ని, వాళ్ళకి శివబాబా పైన ప్రీతి లేదు. బాబా తలంపు చేయరు. ఏం జరుగుతుందో దాన్ని చూస్తూ ఉంటారు. దాని అనుసారంగా మనసులో ఫీలింగ్స్ చేస్తారు. సత్యమైన ప్రీతి లేదు. అప్పుడే ఇది జరిగేదంతా మనసులో పోయి ఫీలింగ్స్లో వస్తుంది. सच्ची प्रीत नहीं. बाप के साथ तो पूरी प्रीत होनी चाहिए. शिव बाबा के साथ प्रीत बुद्धि तुम कल्प कल्प बनते हो. తండ్రి దగ్గర మనకు ఫుల్గా ప్రీతి ఉండాలి. శివబాబా దగ్గర ప్రీతి మన ప్రతి కల్పంలో కూడా ప్రీతి బుద్ధి కావాలి. శివబాబా దగ్గర ప్రతి కల్పాని మాట ఇది. देवताओं की बाप के साथ प्रीत बुद्धि थी, ऐसे नहीं कहेंगे. అంటే దేవతలకు ప్రీతి బుద్ధి ఉండింది అని చెప్పరు.
ఎందుకంటే దేవతలకు తండ్రి ఎవరునే తెలియదు, వాళ్ళు వాళ్ళ పదవిలో బిజీగా ఉంటారు. తో ఉనోనే ఇస్ ప్రీత్ సే ఇవో పద్ పాయా హై. సంగం యుగంలోనే ప్రీతి ఉండాలి. ఈ సంగం యుగంలో ఎవరెవరికి శివబాబా పైన ప్రీతి ఉంటుందో వాళ్ళకి ఆ పదవి వచ్చేది. तो वहाँ तो मालूम भी नहीं रहेगा, सारे कल्प में तुमको शिव बाबा का पता ही नहीं रहेगा जो प्रीत रख सको. సత్యుగంలో మనకు శివబాబా ఎవరునే తెలియదు. సత్యుగ్ త్రేతా ద్వాపర్ కలియుగ్ వరకు మనకు శివబాబా ఎవరునే తెలీదు, ప్రీతి అక్కడ ఉండదు. బాబా చెప్తారు సత్యుగ్ త్రేతాలో ఉంటే మనకు పరిచయం లేదు, అక్కడ తెలీదు కూడా ప్రీతి పెట్టుకునేది. అంటే శివబాబా ఎవరిని తెలీదు మనకు ప్రీతి పెట్టుకోవాలంటే. అభి బాప్ని అప్నా పరిచయ దియా హై. అభి బాప్ कहते हैं कि और संग तोड़ मुझे एक साथ जोड़. అంటే ఇప్పుడు తండ్రి తన పరిచయం మనకి ఇచ్చినారు. చెప్తారు వేరే అన్ని సంఘం కట్ చేసేసి నా ఒక్కడి దగ్గరనే జోడించండి మీ సంఘ అట్లా అని. ఏ వినాశకాలితో జరూర్ హై. ये भी तुम बच्चे जानते हो, मनुष्य तो बिल्कुल ही घोर अंधेरे में. तुम अभी समझते हो हमको तो बाप से पूरा भरोसा लेना है. याद बिगड़ सतो प्रधान बन नहीं सकते. सर्जन बन अपने रोग को देखना है. అంటే బాబా చెప్తారు ఇప్పుడు వినాశం దగ్గర వచ్చేసింది, వినాశకాలి ప్రీతి బుద్ధి కావాలి. మనుషుల పాపం ఏమీ తెలీదు, గాఢ అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు బాబా మనకు చెప్తారు, ఇదంతా నేర్పిస్తున్నారు. మనం కూడా ఇప్పుడు తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం. తండ్రి దగ్గర ఉండి పూర్తి ఆస్తి తీసుకోవాలి అట్లా అని. అయితే బాబా తలంపు లేకుండా మనం సతో ప్రధాన అయ్యేదానికి లేదు. మనమే మనకు సర్జన్ అయ్యేసి మన లోపల ఏమేమి రోగాలు ఉంది, మానసిక రోగాలు దాన్ని చెక్ చేసుకోవాలి, చూడాలి. మళ్ళీ శ్రీమత్ అనుసారంగా చూసుకోవాలి. నేను తండ్రి దగ్గర ఎంత ప్రీతి నాకు ఉంది అట్లా అని. బాబా దగ్గర మాత్రమే ఉందా లే వేరే ఎక్కడైనా కూడా నాకు ప్రీతి ఉందా అట్లా అని. అమృత్ వేళ నుంచి బాబా తలంపు బాగా చేయాలి. ప్రభాత్ సమయం చాలా మంచిది. ఆ సమయంలో లేచి మనం శివబాబా తలంపు బాగా చేయాలి. ఆ సమయంలో మాయా తుఫాన్ కూడా ఎక్కువగా రాదు. అయితే రాత్రి 12 గంటల వరకు చాలా చెడ్డ వైబ్రేషన్ ఉంటుంది. సో रात को 12 बजे तक तपस्या करने का कोई फ़ायदा नहीं, क्योंकि टाइम ही गंदा होता है, वायुमंडल खराब होता है. तो 1 बजे तक छोड़ देना चाहिए. 1 के बाद वायुमंडल अच्छा रहता है. బాబా చెప్తారు రాత్రి ఇట్లా యోగం చేసి తపస్సు చేసేది లాభం లేదు. ఎందుకంటే ఆ టైంలో వాయుమండల్ వైబ్రేషన్ చాలా చెడ్డగా ఉంటుంది, అసహ్యంగా వికారి వైబ్రేషన్స్ ఉంటుంది. అందువల్ల ఆ టైం వదిలేయాలి మనం. 1 గంట వరకు వదిలేసి తర్వాత టైం బాగుంటుంది 2 గంటల నుంచి. అప్పుడు వాయుమండలం బాగుంటుంది. అప్పుడు లేచి బాబా తలంపు చేయాలి. తో బాప్కి అయితే अपना तो है ही सहज राजू, बल आराम से बैठो. बाबा अपना अनुभव भी सुनाते, कैसे बाबा से बातें करता, बाबा कैसे वंडरफुल ये ड्रामा, बाप कैसे आकर के पतित से पावन बनाते, सारी सृष्टि को कैसे पलटाते. बड़ा वंडरफुल है. जैसे बाप को ख्याल आते वैसे बच्चों को भी आनी चाहिए. कैसे मनुष्यों का बेड़ा पार कर सके अथवा कैसे नैया पार करे. అంటే బ్రహ్మ బాబా కూడా ఆ టైంలో 2 గంటలకు లేచి కూర్చొని బాబా తలంపు చేస్తారు. శివబాబా దగ్గర చాలా మధురంగా మాట్లాడతారు. తన అనుభవం చెప్తున్నారు బాబా. బాబా చెప్తారు నేను ఎట్లా శివబాబా దగ్గర మాట్లాడతాను. చెప్తారు శివబాబా ఎంత వండర్ఫుల్ ఈ డ్రామా, మీరు కూడా ఎట్లా వచ్చి పతిత నుంచి పావన చేస్తారు, ఈ మొత్తం సృష్టిని ఎట్లా మీరు పూర్తిగా పరివర్తన చేస్తారు, చాలా వండర్ఫుల్ ఇది.
ఇట్లా అంతా శివబాబా దగ్గర బ్రహ్మ బాబా మాట్లాడుతూ విచారం చేస్తూ ఉంటారు. మనం కూడా బాబా చెప్తారు ఇట్లా చెయ్యాలి మీరు. బిడ్డలు కూడా ఈ విధంగా అమృత వేళ లేచి కూర్చొని అనుకోవాలి, ఈ మనుషులు బోటుని ఎట్లా క్రాస్ చేయించేది, ఈ విషయ వైతరణి నది నుంచి క్షీరసాగర్లో ఎట్లా తీసుకుపోయేది బోటునే మనం విచార సాగర్ మంతం చేయాలి. ఆ టైంలో కూర్చొని బాబా ఎట్లా వచ్చి పరివర్తన చేస్తారు, పతితులను పావన చేస్తారు. బాబా చెప్తారు మీరే కదా పిలిచినారు, పతిత నుంచి పావన చేశాను రండి ఎట్లా అని. మరి ఇప్పుడు మనం ఎట్లా పావన అయ్యేది విచారం చేయాలి. అభి మే ఆయా హూం అభి తుమ్ పతిత న బను. ఇప్పుడు శివబాబా చెప్తారు మీరు పిలిచిన దానికోసం నేను వచ్చినాను, పతిత నుంచి పావన చేశాను. ఇప్పుడు నేను వచ్చినానంటే మీరు పతిత కాకూడదు అని చెప్తారు బాబా. పతిత హోకర్కి సభ మే ఆకర్ నహీ బెటో. మళ్ళీ పతిత అయ్యేసి ఈ సభలో వచ్చి కూర్చోవద్దు అని చెప్తారు. నహీతో వాయుమండల్ అశుద్ధ కర్ దేతే. అశుద్ధ సంకల్పాలని చేసి పతిత వికారి అయిపోయేసి మరి నెక్స్ట్ డే క్లాస్లో వచ్చి కూర్చుంటే వాయుమండలం అంతా అశుద్ధమైపోతుంది. తో బాబాకు మాలూం పడ్ జాతా హై. బాబాకు తెలిసిపోతుంది ఎవరు పతిత అయ్యేసి వచ్చి కూర్చున్నారు అట్లా అని. दिल्ली में बॉम्बे में ऐसे विकार में जाने वाले आकर के बैठ जाते हैं. गाया जाता है असुर आकर विघ्न डालने बैठते थे. ఢిల్లీలో బాంబేలో అంతా ఇట్లా వికారంలో పోయేసి వచ్చి క్లాస్లో కూర్చుంటారు. వాళ్ళు అసురులు విఘ్న వేషానికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళ అశుద్ధ వైబ్రేషన్ అక్కడంతా క్లాస్లో వ్యాపక అయిపోతుంది. तो विकार में जाने वालों को असुर कहा जाता है. శివబాబా చెప్తారు వికారంలో పోయే వాళ్ళని असुर చెప్తారు. वायुमंडल को खराब करते हैं, उनके लिए सजा बहुत खड़ी है. వాయుమండలం అంతా చెడిపేస్తారు వికారీ వైబ్రేషన్తో असुर. వాళ్ళ కోసం పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. బాబా समझाते तो सभी बातें फिर अपना घाटा करने सिवाय रहते नहीं. బాబాతో అన్ని విషయాలను చెప్తారు. మాలే కొందరు ఉన్నారు వాళ్ళ నష్టం అయ్యే వరకు వాళ్ళు ఉండరు, నష్టమే చేసుకుంటారు, వాళ్ళ నష్టం వాళ్ళే చేసుకుంటారు. మళ్ళీ అబద్ధం వేరే చెప్తారు. झूठ भी बोलते नहीं तो फ़ौरन लिख देना चाहिए बाबा हमसे ये भूल हुई क्षमा करना. వాస్తవంగా సత్యంగా చెప్పాలి బాబా నేను ఇట్లా తప్పు చేసి. వాస్తవంగా వాళ్ళు బాబాకు చెప్పాలి, సత్యంగా రాయాలి, బాబా నేను ఇట్లా తప్పు చేసేసాను నన్ను క్షమించండి అట్లా అని. పాప అని రాయాలి, ఏమేమి అశుద్ధ సంకల్ప వికల్పం విచారం చేశారు, వికర్మం చేశారు అన్నీ రాసి బాబాకు చెప్పాలి. नहीं तो वृद्धि को पाते रहेंगे और रसाताल में चले जाएंगे. ఒకవేళ మన బాబాకు రాసి చెప్పలేదంటే అశుద్ధ విచారాలు ఎక్కువ అవుతూ ఉంటుంది, వృద్ధి అవుతూ ఉంటుంది. ఇంకా పాతాళ రసాతాళ్ళలో వెళ్ళిపోతారు, చాలా కింద స్థితి లోయెస్ట్ స్టేజ్లో వెళ్ళిపోతారు. आते हैं कुछ लेने के लिए और ही कान कटा लेते. వాస్తవంగా బాబా దగ్గర వచ్చేది బాబా దగ్గర ఉండి ఏమైనా తీసుకునేదానికి. అయితే ఇట్లంతా వికారి అయిపోయేసి వచ్చి కూర్చుంటే ఇంకా ఎక్కువగా చెడిపోతారు, వాళ్ళ చెవి చెడిపోతుంది. ఏ भी ड्रामा में पार्ट है, ऐसे असुर कल्प पहले भी थे अभी भी है. డ్రామాలో పార్ట్ ఎట్లా ఉంది చూడండి. కల్పం ముందు కూడా ఇట్లా అసురులు వచ్చినారు, ఇప్పుడు కూడా వచ్చినారు. అమృత్ చోడ్ విష్ పీతే. వాళ్ళు అసురులు అమృతాన్ని వదిలేసి విషం తాగుతారు. अपना भी घात करते औरों को भी नुकसान पहुंचाते हैं. వాళ్ళు తనది కూడా నష్టం చేసుకుంటారు, వేరే వాళ్ళకి కూడా నుక్సాన్ అంటే నష్టం చేస్తారు. వాయుమండల్ ఖరాబ్ కర్ దేతే. ఇట్లా అసురులు వాయుమండలాన్ని కూడా చెడిపేస్తారు. భ్రమణి भी सब एक समान नहीं है, महारथी घोड़े सवार प्यादे.
బ్రహ్మణీయులు అంటే టీచర్స్, వాళ్ళు కూడా అందరూ ఒకే రకంగా లేదు. కొందరు మహారథులు ఉన్నారు, కొందరు घोड़े सवार, కొందరు ప్యాదేలు ఉన్నారు. तो तुम बच्चों को अता खुशी होनी चाहिए, बाबा मिला और बाकी क्या है. हाँ, अपने बच्चों आदि को ज़रूर संभालना है. ऐसे नहीं कि बाबा ये सब आपके हैं, अभी आप संभालो, हम तो आपके बन गए हैं. बाबा समझाते हैं कि गृहस्थ व्यवहार में भी रहते कमल फूल समान पवित्र बन. అంటే మనకు వాస్తవంగా ఎంతో సంతోషం ఉండాలి. బాబా దొరికినారు, భగవాన్ దొరికినారు, ఇంకా ఏం కావాలి. అయితే ఇట్లా కాదు, బిడ్డలందరూ ఉంటే బాబా మీరే చూసుకోండి, నేను నీ బిడ్డ అయిపోయినాను, ఈ బిడ్డల్లో నువ్వు చూసుకో అని చెప్పకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉండి కమల్ పుష్ప సమానంగా ఉండాలి. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాలన చేయాలి, దానిని చూసుకోవాలి, బాబా తలంపు చేయాలి, అట్లా ఉండాలి. బస్ పహली बात है కామ్ వికారాన్ని జయించాలి. అదే పతిత్ చేస్తుంది, పతిత్ కాకూడదు. ద్రౌపది కూడా దీనికే పిలిచింది. దుశాసన్ వికారి చేసానికి వస్తే ద్రౌపది చెప్పింది, నన్ను వికారం నుంచి రక్ష చేయండి అట్లా అని. तो पुकारते भी तब था जब बाप सुनने वाला आया था. అంటే మొదట్లో అంతా పిలవలేదు బాబాని. అంటే ఎప్పుడు శివబాబా వచ్చినారు అప్పుడు అందరిని పవిత్రం చేస్తానికి బాబా డైరెక్షన్ ఇచ్చినారు. చాలామంది బాందేలి ఆత్మలు పిలుస్తారు బాబాని, బాబా మా ఇంట్లో ఇట్లా వికారంతో హింస చేస్తారు, రక్ష చేయండి అట్లా అని. శివబాబా వచ్చిన తర్వాతనే మనకు అర్థమైంది ఆ కామ్ వికారం నుంచి రక్షణ కావాలి అట్లా అని. దానికి ముందు ఎవరికి అర్థం కావాలి, ఇట్లా కామ్ వికారం నుంచి రక్షణ కావాలి అని కూడా అనుకోలేదు బాబా వచ్చేందుకు ముందు. तो बाप के आने के पहले कोई भी पुकारते नहीं. బాబా వచ్చేందుకు ముందు ఇట్లా పిలవలేదు, ఈ కామ్ వికారం నుంచి రక్ష చేయండి అని ఎవరూ పిలవలేదు. ఊరికే పతిత్ పావనావో అని అది ఒక పాట పాడినారు అంతే, కానీ దాంది కూడా అర్థం కాలేదు మనుషులు. तो किसको पुकारेंगे, బాబా ఆయా హై తभी పుకార్తే. దానికి ముందు ఎవరిని పిలిచేది? శివబాబా బ్రహ్మాల అవతరణ అయిన తర్వాతనే మా తెలుగు అర్థమైంది ఈ వికారంలో పోయేది మంచిది కాదు అట్లా అని. అప్పుడు ఇంట్లో పతిత్ చేసేటప్పుడు జోరుగా పిలుస్తూ ఉంటారు, బాబా నన్ను రక్ష చేయి ఈ కామ్ వికారం నుంచి. దానికి ముందు బాబా రాలేదు, ఎవరిని పిలిచేది. బాబా వచ్చి దాన్ని చెప్పిన తర్వాతనే అర్థమైంది ఈ వికారంలో పోయేది మంచిది కాదు అట్లా అని. तो पतित पावन बन करके फिर कहाँ जाएंगे, वापस जाना है. ये तो इस समय है. బాబా చెప్తారు పతిత్ నుంచి పావన్ చేసి మళ్ళీ ఎక్కడ పోవాలి, వాపస్ ఇంటికి పోవాలి. అది కూడా ఈ సమయంలోనే శివబాబా వచ్చి మనకు ఈ సంగం యుగాల్లోనే ఇదని చెప్తారు, ఇప్పుడే వాపస్ ఇంటికి కూడా పోవాలి. సబ్కా సద్గతి దాత लिबरेटर एक ही है, यहाँ तो दुख है, साधु संत आदि कोई भी सुखी हो न सके. ఇక్కడ సద్గతి కోసమే బాబా వచ్చినారు. సద్గతి దాత ఒకరే, లిబరేటర్ని కూడా వాళ్ళనే చెప్తారు. ఈ కలియుగాల అందరూ దుఃఖం, సాధు సన్యాసులు కూడా ఏమీ సుఖంగా లేదు. సబ్కో కోయి నా కోయి దుఃఖ్ రోగ్ ఆది, కోయి గురు अंधा लूला भी है, कोई ऐसे काम किया होगा तब तो अंधा लूला आदि बनते. सतयुग में कोई अंधा लूला नहीं, वहाँ ऐसा नहीं है. బాగా చెప్తారు ఇప్పుడు గురువులు కూడా కొందరు వికలాంగ వాళ్ళు ఉన్నారు. వికలాంగ ఎందుకు ఇట్లా అంటే ఏదో తప్పు చేసినారు, దేని నుంచి తప్పు చేసినారు ఆ అంగం వికలంగా అయిపోతుంది. సత్యుగాల్లో అట్లా ఎవరు ఉండరు, వికలంగాలే లేదు. అక్కడ అందరూ పర్ఫెక్ట్గా ఉండే శరీరం, అక్కడ ఎప్పుడు డిఫార్మ్డ్ బాడీయే లేదు, అన్నీ పర్ఫెక్ట్ బాడీస్ అక్కడ. తో మనిషి తోడి సమస్తే అక్కడ
ఏమి వికారం లేదు. పరంధామం నుంచి వచ్చిన వెంటనే పవిత్రంగా ఉంటాం. అందువల్ల శరీరం కూడా ప్రతి అంగం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, వికలంగా లేదు. ఇక్కడ కలియుగాల్లోనే ఏమేమి మొదట్లో తప్పు చేసినారు దాని అనుసారంగా వాళ్ళ అంగాలు శరీరం అట్లా అయిపోయింది, వికలంగా అయిపోయింది. तो बाप ही आकर के समझाते, बाप ही ज्ञान का सागर पतित पावन है, बाकी तो सब है భక్తి. అంటే భగవానే జ్ఞాన సాగర్ వచ్చి మనకు చెప్తారు ఈ విషయాలు. జ్ఞాన్ సాగర్ పతిత్ పావన్ ఒకరే బాబా. మిగతా వాళ్ళందరూ భక్తిలో ఉన్నారు. అందరూ గురువులందరూ కూడా భక్తియే చేస్తారు. ఆ భక్తి మార్గం వేరే. భక్తి మార్గం నుంచి మెట్లు కింద దిగి వచ్చాను. కింద దిగే మార్గం అది. तो उतरने में जीवन बंधन में आने से 84 जन्म लगता है. కింద దిగి జీవన బంధనంలో వచ్చేసాం, 84 జన్మలైంది. और फिर 1 सेकंड लगता है జీవన్ ముక్తి बनने में. ఇప్పుడు 1 సెకండే అవుతుంది జీవన్ ముక్తి ప్రాప్తి కోసం. 84 జన్మం కింద వచ్చినాం జీవన్ బంధన్లో వచ్చేదానికి. జీవన్ ముక్తి కోసం ఈ ఒక్క జన్మమే సరిపోతుంది. ఈ 1 సెకండ్ బాబాని తెలుసుకునే వెంటనే జీవన్ ముక్తి వచ్చేస్తుంది. అంటే అగర్ ఉన్కి మత్ పర్ చల్ బాప్కు యాద్ కరేతో 1 సెకండ్ ఎట్లా అంటే తండ్రిని తెలుసుకొని వాళ్ళ శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటే 1 సెకండ్ చాలు జీవన్ ముక్తి. नंबर वार तो होते कहते हमको फलानी टीचर मिली तो अच्छा है, तो ज़रूर खुद कमज़ोर है तब तो कहेंगे कि फलानी को 2-4 मास के लिए भेज दो. అంటే చాలామంది చెప్తారు మాకు మంచి టీచర్ ఉంటే బాగుంటుంది. అంటే స్వయం పాపం ఎంత వీక్గా ఉన్నారు, అందుకే చెప్తారు ఫలానా టీచర్నే ఒక 2-4 నెలలు ఇక్కడ పెట్టండి బాబా, మేము బాగా అవుతాం అట్లా అని. బాబా చెప్తారు ఇది కూడా తప్పు. బ్రహ్మణి ఏం చేస్తుంది? బ్రహ్మణి తలంపు చేయకూడదు. శివబాబా తలంపు చేస్తే కదా పావన్ అవుతారు. तो तुम ब्रह्मणी को क्यों याद करते जबकि बाप सहज बात बताते हैं. सिर्फ बाप को याद करो और स्वदर्शन चक्र फिराओ, औरों को भी समझाओ. శివబాబా చెప్తారు నువ్వు టీచర్ తలంపు చేసి ఏమీ లాభం. అంటే దేహదారి టీచర్ మనం, ఇక్కడ బాబా బిడ్డలు. శివబాబా తలంపు కదా చేయాలి. శివబాబా తలంపు చేసి స్వదర్శన్ చక్రధారి అయితే మరి వేరే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటే మన పాపం అంతా వెళ్ళిపోతుంది. దానికి బదులుగా ఆ టీచర్ ఉంటే బాగుంటుంది, ఈ టీచర్ ఉంటే బాగుంటుంది అట్లా అంతా అనుకోకూడదు. बस इसमें टीचर आकर के क्या करेंगे, ये तो सेकंड की बात है. तुम धंधे दौरी ये सब भूल जाते हो, फिर भी ब्रह्मणी यही कहेंगे ना मनमना भव. బాబా చెప్తారు 1 సెకండ్ది మాట బాబా తలంపు చక్రాని తలంపు అదని చేయాలి. ఈ టీచర్ది ఏం చేస్తాం, ఆమె కూడా అదే చెప్తుంది मनमना भव అట్లా అని. कई बुद्धू लोग समझते नहीं हैं, సిర్ఫ్ कहते हैं బ్రహ్మణి అచ్చి చాయ్. చాలామంది మొద్దు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇది తెలియదు. వాళ్ళు చెప్తారు మాకు మంచి టీచర్ కావాలి అట్లా అని. మా సెంటర్లో మంచి టీచర్ ఉంటే మేము ఎంత ఇంప్రూవ్ అయిపోతాం అని చెప్తారు. టీచర్ ఆధార్లో ఏం శివబాబా తలంపు చేయాలి. ఈ వాణి ఆధార్లో కదా మనం నడుచుకోవాలి. వాణిలో బాబా నేర్పిస్తారు మనకు. జ్ఞాన్తో తుమ్కో మిల్తా హై నా, బాప్ और वर्षी को याद करो, దేహాభిమాన్ छोड़ो. బాబా మురళి ఆధారంలో జ్ఞానం ఏమో ఇస్తూ ఉన్నారు కదా, అది వినాలి. మరి దేహాభిమానాన్ని వదిలేయాలి, తండ్రి ఆస్తి తలంపు చేస్తూ ఉండాలి. तो ये हमारा सेंटर है, ये इनका सेंटर है. ये जिज्ञासु यहाँ क्यों जाते हैं, ये सब देहाभिमान है. सब शिव बाबा के सेंटर से, हमारा थोड़ी सेंटर से. ఇది కూడా వదిలేయాలి. ఇది మా సెంటర్, అది మీ సెంటర్. మాకు వచ్చే స్టూడెంట్స్ మీ దగ్గర ఎందుకు పోయేది, ఇదంతా కూడా దేహ అభిమానం. బాబా చెప్తారు సెంటర్స్ అంతా శివబాబాది, ఎవరు టీచర్ది కాదు.
మాది మీది మాటనే లేదు. ఇదాన్ని వదిలేయాలి. నా సెంటర్ నీ సెంటర్ ఎక్కడి నుంచి మనకు వచ్చింది? శివబాబా కదా స్థాపన చేసింది. तो अन्य शिव बाबा दी तुमको ये क्यों होता है कि फलाने हमारे सेंटर पर क्यों नहीं आता है? कहाँ भी जाए ना అంటే ఇక్కడ ఇట్లా కూడా సంకల్పం రాకూడదు. అంటే ఫలానా మన ఇప్పుడు ఒక ఊర్లో సెంటర్ ఉంది అనుకోండి, అయితే ఆ ఊర్లో ఉండేవాళ్ళు ఇంకొక సెంటర్కి పోతారు. సంకల్పం రాకూడదు. మనకేమి ఎక్కడో పోయి బాబా దగ్గర నేర్చుకుంటారు, పతిత నుంచి పావన అవుతారు. దాంట్లో మనకేం వచ్చింది? ఎవరు ఎక్కడ పోయినా మనకేం. ముఖ్యంగా అందరూ బాబా తలంపు చేసి పతిత నుంచి పావన కావాలి, ఈ సృష్టి పరివర్తన కావాలి, అంతే కదా మాట. దీంట్లో దేహ అభిమానం రాకూడదు. వాళ్ళు మన దగ్గర కూడా ఎంతవరకు ఉంటారు, మనం వాళ్ళ దగ్గర ఎంతవరకు ఉంటాం, అన్నీ వినాశం అయిపోతుంది. మనకు సత్యయుగాల శ్రేష్ఠ పదవి కావాలంటే మన మానసిక స్థితి ఆధారంలో శ్రేష్ఠ పదవి వస్తుంది. ఇట్లా కాదు, మన స్టూడెంట్స్ వేరే ఎక్కడ పోతే మన పదవి ఏమీ తక్కువ కాదు, మన పదవి ఎక్కువనే ఉంటుంది. ఎవరు ఎక్కడ పోతే ఏమి, దాని గురించి ఆలోచన చేయకూడదు. तो बाबा हमेशा कहते हैं कि कोई से भी मांगो नहीं, ये समझ सकते हैं ना कि बीज नहीं बोएंगे तो मिलेगा क्या. అంటే బాబా చెప్తారు, ఇదన్నీ అడగకూడదు. వీళ్ళెందుకు ఇక్కడ పోవాలి, వాళ్ళెందుకు అక్కడ పోవాలి, మన దగ్గరికి రావాలి, ఇదని వదిలేయండి. వాస్తవంగా తెలివి ఉండాలి. మన బీజం వేస్తూ పోతూ ఉండాలి. అప్పుడే మనకు ఆటోమేటికలీ ఫలం ప్రాప్తి అవుతూ ఉంటుంది. మంచి బీజం, శ్రేష్ఠ కర్మం చేయండి, శ్రేష్ఠ సంకల్పం చేయండి, అందరికీ సర్వీస్ చేయండి, చాలు. ఈ తర్వాత ఎవరు ఎక్కడ పోతే మనకి. भक्ति मार्ग में भी दान पुण्य किया जाता है. तुम सब भक्ति मार्ग में ఈశ్వరార్థ ఇండైరెక్ట్లీ కర్తేతేనా. ఇప్పుడు మనం బీజం వేసేది అంటే మనం ధనం ద్వారా సర్వీస్ చేసేది, చాలు. ఇట్లా మన శరీరం ద్వారా, మన మనసు ద్వారా, మన ధనం ద్వారా ఎంత ఎక్కువ బాబా సేవ చేస్తూ ఉంటామో అంత బాబా మనకు ఇస్తారు. వేరే ఏ ఆలోచన మనం చేయకూడదు. భక్తి మార్గంలో కూడా మనం ఇండైరెక్ట్గా ఈశ్వరార్థ దాన పుణ్యం చేస్తూ ఉంటే బాబా దానికి రిటర్న్ ఇచ్చినారా లేదా నెక్స్ట్ బర్త్కు. ఫిర్ సన్యాసియం కో భీ బహుత్ దేతే తే. బాబాని వదిలేసి ఇంకా భక్తి మార్గంలో సన్యాసులకు ఎక్కువ ఇస్తూ ఉంటాం మనం. नहीं तो दान गरीबों को दिया जाता है, न कि शाहूकारों को. इसमें अनाज का दान सबसे अच्छा होता है. सो भी बाप समझाते हैं दान करने से दूसरे जन्म में उसका फल मिलता है. దాంట్లో కూడా పేదవాళ్ళకు ఈ తినే సామాన్, భోజన సామాన్, అన్నదానం చేసేది చాలా శ్రేష్టమైన దానం. దానికి బాబా నెక్స్ట్ బర్త్లో ఎంత ఇచ్చినారు, దానం ఇచ్చిన దానివల్ల. భక్తి మార్గంలో కూడా ఇచ్చినారు, అన్నదానం చేసిన దానివల్ల చాలా పుణ్యం వస్తుంది. तो ईश्वर ही सबको फल देता है, साधु संत आदि कोई रिटर्न दे नहीं सकते हैं. ఈశ్వరార్థ చేస్తే మాత్రమే అది రిటర్న్ మనకు వస్తుంది. సాధువు కోసం, సన్యాసుల కోసం, ఫలానా కోసం చేస్తే వాళ్ళే మనకు రిటర్న్ ఇరు. ఇదన్నీ బుద్ధిలో పెట్టుకోండి. ఈశ్వరార్థ మాత్రమే చేయాలి. మనుషులను బుద్ధిలో పెట్టుకొని ఏమైనా చేస్తే నెక్స్ట్ బర్త్లో కూడా రిటర్న్ రాదు. మనుషులను బుద్ధిలో పెట్టుకొని చేస్తే బాబాని మనసులో పెట్టుకోవాలి. देने वाला एक ही बाप है, इसके लिए ट्रूथ देवे, किसके भी थ्रू देवे, किसके भी थ्रू देवे, लेकिन देने वाला बाप है. అంటే ఈశ్వరార్థం చేస్తాం, కృష్ణార్పణం చేస్తారు. ఎవరి ద్వారా ఇచ్చినా కూడా మనకు రిటర్న్ ఇచ్చేది శివబాబా కదా. శివబాబా రిటర్న్ ఇస్తారు. బాప్ సమझाते हैं मैं तुम ईश्वरार्थ बाप समझाते हैं कि तुम ईश्वरार्थ देते थे
तो दूसरे जन्म में तुमको उसका रिटर्न मिलता था, दिलाता था. అంటే శివబాబు చెప్తారు ఈశ్వరార్తి ఇచ్చిన దానివల్ల నెక్స్ట్ బర్త్లో మీకు దొరుకుతూ ఉండింది. अभी तो मैं डायरेक्ट आया हूँ, अभी तुमको 21 जन्मों के लिए रिटर्न मिलेगा. శివబాబు చెప్తారు నేను ఇప్పుడు డైరెక్ట్గా వచ్చినాను, నా కోసం మీరు డైరెక్ట్గా ఏం చేస్తారో అది 21 జన్మానికి కోసం రిటర్న్ దొరుకుతుంది. అది ఈ సంఘంలో. ఫిర్ తో మౌత్ సామ్నే ఖడా హై, ఇప్పుడే ఏం చేయాలనో చేసేయాలి. తర్వాత వినాశం వచ్చేసిందంటే మనం డబ్బులంతా వేస్ట్ అయిపోతుంది, అన్నీ వేస్ట్ అయిపోతుంది, వినాశం కొట్టుకుని పోతుంది అదంతా. అందుకే ఇప్పుడే ఏం చేయాలనో శివబాబా కోసం చేసేయాలి. భక్తి మార్గ में तुमको ऐसा नहीं कहते थे कि मौत सामने खड़ा है इसलिए अपना सफल करो नहीं. భక్తి మార్గంలో బాబా మనకు చెప్పలేదు ఏమీని ఈశ్వర అంటే వినాశం వచ్చేస్తుంది ఇప్పుడే అన్నీ చేయండి అని చెప్పలేదు. భక్తి మార్గ టైంలో వినాశాన్ని మాటలేదు. జ్ఞాన మార్గంలో వచ్చిన తర్వాతనే ఈ సంఘం అయిన తర్వాతనే వినాశం వస్తుంది. అందుకే బాబు చెప్తారు ఇది లాస్ట్ జన్మ, ఈ లాస్ట్ జన్మ సంఘం యుగంలో. ఇప్పుడు ఏమేం చేయాలో మనం సఫల్ చేసుకోవాలనో అన్నీ బాబా తలంపులో ఉండి ఆత్మిక హాస్పిటల్ ఓపెన్ చేస్తూ పోతూ ఉంటే సఫల్ అయిపోతుంది. అర్థమైందా? అవి బాబ్ సమझाते हैं किसको भी चाहिए ये रूहानी हॉस्पिटल खोल दो. कोई कहते हैं मकान बनाए इसमें ये हॉस्पिटल खोले. बाबा कहते हैं आज मकान बनाओ, कल मर जाओ तो भी सब खत्म हो जाएगा, शरीर पर भरोसा नहीं. అంటే ఇల్లు కట్టండి, దాంట్లో బాబా క్లాసెస్ స్టార్ట్ చేయండి, ఈ హాస్పిటల్ చేయండి, మాలో చనిపోతే ఏం పరాలి అంటే ఎట్లా అన్నీ వినాశం అయిపోతుంది. మనకు మన శరీరం పైన కూడా భరోసా లేదు. జో హై ఉస్మే హీ సబ్ కుచ్ ఏక్ కమరా రఖ్ దో. అంటే ఒకవేళ ఇల్లు అంతా కట్టే లోపల మనం చనిపోతాం అనుకోండి, దానికి బదులుగా ఉండే ఇంట్లోనే మనం క్లాసెస్ స్టార్ట్ చేసేయచ్చు, దాంట్లోనే ఆత్మిక హాస్పిటల్ కాలేజ్ ఓపెన్ చేయొచ్చు. మీ దగ్గర ఇప్పుడు ఇల్లు ఉందా లేదా, ఆ ఇంట్లోనే క్లాసెస్ స్టార్ట్ చేయండి చాలు. వేరే ఇల్లు కట్టాలని కూడా ఏముంది, ఉండే దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు. बहुतों का कल्याण करेंगे तो बहुत ऊंच पद पाएंगे. ఇప్పుడు ఉండే ఇంట్లోనే కూడా మీరు క్లాసెస్ అంతా స్టార్ట్ చేస్తే ఫ్రీగా చేయండి, అప్పుడు మీకు చాలా పెద్ద పదవి వస్తుంది. ఏంటంటే చాలామంది కళ్యాణం అయిపోతుంది. అర్థమైందా? अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति. धारणा कोसर मुख्य सार. श्रीमत पर अपने आप को देखना है कि इस विनाश काल में मेरी एक बाप से सच्ची प्रीत है और सब संग तोड़ एक संग जोड़ी है. कभी कोई विकर्म करके असुर तो नहीं बनते, ऐसे चेकिंग कर स्वयं को परिवर्तन करना है. बाबा చెప్తారు శ్రీమత్ అనుసారంగా మనం నడుచుకొని శ్రీమత్ అనుసారంగా చూసుకోవాలి. ఇప్పుడు వినాశకాలి, ఈ వినాశ టైంలో నాకు సత్యమైన ప్రీతి బాబా దగ్గర ఉందా, మిగతా అన్ని సంగ వదిలేసి బుద్ధి ఒకరి దగ్గర ఉందా అని చూసుకోవాలి, ఒకరి దగ్గర జోడించాలి. ఎప్పుడూ వికర్మం చేసి అసురు కాకూడదు. మరి చెక్ చేసుకోవాలి, అసురైనా పరివర్తన చేసుకోవాలి. మరి చెక్ చేసుకొని స్వయంని పరివర్తన చేసుకోవాలి. सेकंड पॉइंट, इस शरीर पर कोई भरोसा नहीं, इसलिए अपना सब कुछ सफल करना है. अपनी स्थिति एक रस अचल बनाने के लिए ड्रामा के राज को बुद्धि में रखकर चलना है.
అంటే ఈ శరీరం పైన మనకు భరోసా లేదు. అందుకే మనం ఏమంతా ఉందో ఇప్పుడే మన దగ్గర ఉండి సఫల్ చేసుకోవాలి. మరి ఆంతరిక స్థితి ఏకరస్ అవస్థలో ఉండాలి, అచ్చల అడవుల అవస్థలో ఉండాలి. దానికోసం డ్రామా రహస్యాన్ని బుద్ధిలో బాగా అర్థం చేసుకొని పెట్టుకోవాలి, డ్రామా అనుసారంగా నడుచుకోవాలి. वरदान निष्काम सेवा द्वारा विश्व का राज्य प्राप्त करने वाले विश्व कल्याणी रहम दिल भाव. निष्काम सेवा కోరిక లేని సేవ ద్వారా విశ్వాన్ని రాజ్యం ప్రాప్తి చేసుకునేవాళ్ళు విశ్వ కళ్యాణి దయా హృదయం వాళ్ళు కావాలి. जो निष्काम सेवादारी है उन्हें कभी ये संकल्प नहीं आ सकता है कि मैंने इतना किया, मुझे इससे कुछ शान मान व महिमा मिलनी चाहिए. బాగా చెప్తారు. ఎవరు నిష్కామ్ సేవాదారి అయినారు వాళ్ళకి ఎప్పుడు ఈ సంకల్పం రాదు, నేను ఇంత చేసినాను కదా, నాకు దీనికోసం ఏమైనా దొరకాలి, నాకు పేరు రావాలి, పొజిషన్ రావాలి, నా మహిమ కావాలి, ఇట్లంతా తీసుకునే సంకల్పాలు రాకూడదు. ఇదన్నీ కూడా తీసుకునే దీని అర్థం. दाता के बच्चे अगर लेने का संकल्प भी करते हैं तो दाता नहीं हुए. మన దాతా బిడ్డలు సేవ ఏమో చేస్తూ పోవాలి, కానీ తీసుకునేదానికి సంకల్పం రాకూడదు. వస్తే మరి దాతా కాదు. तो ये लेना भी देने वाले के आगे शोभता नहीं है. ఇదన్నీ తీసుకునే దీని అర్థం. సంకల్ప చేసేది, నాకు పేరు కావాలి, పొజిషన్ కావాలి, నా మహిమ చేయాలి. ఇచ్చేవాళ్ళు ఇదంతా ఆశ పెట్టుకుంటే బ్యూటీ లేదు, బాగుండదు. जब ये संकल्प समाप्त हो तब विश्व महाराजन का स्टेटस प्राप्त होगा. ఎప్పుడు ఈ తీసుకునే దానికోసం మనకు సంకల్పం సమాప్తి అయిపోతుందో అప్పుడే విశ్వ మహారాజాది अंदस्तु దొరుకుతుంది. ऐसे निष्काम सेवाधारी बेहद का वैरागी ही विश्व कल्याणी रहम दिल बनता है. ఇట్లా ఎవరు నిష్కామ అంటే కోరిక లేకుండా సేవాదారి అయినారు, బేహద్ వైరాగ్య వృత్తితో చేస్తారు, విశ్వ కళ్యాణి అవుతారు, దయా హృదయం వాళ్ళు అవుతారు, వాళ్ళే విశ్వ మహారాజన్ అవుతారు. ఇట్లా కావాలే మనం, కోరిక ఏం పెట్టుకోకూడదు. స్లోగన్ अपनी गलती दूसरे पर लगाना ये भी పరిచింతన है. అంటే మనం ఏదైనా తప్పు చేసి దాన్ని వేరే వాళ్ళ పైన పెట్టేసేది దోషం, అది కూడా పరిచింతన అని అర్థం. వేరే వాళ్ళ పైన దోషం పెట్టకూడదు. మనం అర్థమైందా? మన తప్పు మనమే సరి చేసుకోవాలి, కానీ దానికోసం వేరే వాళ్ళ పైన దోషం పెట్టేది ఎంత పెద్ద తప్పు, పరిచింతన. మళ్ళీ ఈరోజు మానసిక ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసానికి एक तरफ मनसा सेवा दूसरी तरफ मनसा एक्सरसाइज करो. ఒక సైడ్ మనసా సేవ చేయండి, మళ్ళీ ఒక సైడ్ एक्सरसाइज కూడా చేయండి. अभी अभी निराकारी स्थिति, अभी अभी फरिश्ता स्टेज. जैसे शरीर का नाम पक्का है, दूसरों को भी बुलाएंगे तो भी आप ऐसे ऐसे करेंगे. तो मैं आत्मा हूँ, आत्मा का संसार बाबा है, आत्मा का संसार ब्राह्मण सो फरिश्ता, फरिश्ता सो देवता है. ये मन की ड्रिल करना है. मैं आत्मा मेरा बाबा. బాబా చెప్తారు, నేను ఆత్మ నిరాకారి సో ఫరిష్తా స్టేజ్ పోతూ ఉండాలి. ఇప్పుడిప్పుడు నిరాకారి స్టేజ్, ఇప్పుడిప్పుడు ఫరిష్తా స్టేజ్. ఏ విధంగా ఇప్పుడు మన పేరు మనకు పక్కా అయిపోయింది. వేరే వాళ్ళకు మన పేరు ఉంటుంది అనుకోండి, వాళ్ళని పిలిస్తే కూడా మనం ఏమనుకుంటాం, నన్ను పిలుస్తారో ఏమో అనుకుంటామా లేదా? అట్లా మనం నేను ఆత్మ అని దాన్ని పక్కా చేసుకోవాలి. ఆత్మకు సంసారమే బాప్ దాదా. ఆత్మ సంస్కారం బ్రాహ్మణ్ సో ఫరిష్తా అయ్యేది, ఫరిష్తా సో దేవత అయ్యేది.
ఇది పక్కాగా మనసులో పెట్టుకోవాలి, దీనిదే డ్రిల్ చేస్తూ ఉండాలి. నేను అంటే ఆత్మ, నాది అంటే బాబా, అంతే. నేను ఆత్మ, నాది బాబా, దీని పక్కా చేసుకోండి. న్యాచురల్ స్వరూపులో తీసుకోరండి. అర్థమైందా? ఇదే ఎక్సర్సైజ్. ఓం శాంతి. शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। जिंदगी को सफल अब करो, सांसों का भरोसा नहीं। मान भगवान को मानते हो, मगर खुद से पूछो क्या भगवान की मानते। मान भगवान को मानते हो, मगर खुद से पूछो क्या भगवान की मानते। धरती आकाश को जानते हो अगर, ये तो देखो कि खुद को भी हो जानते। ये तो देखो कि खुद को भी हो जानते। प्रभु मिलन में हो, प्रभु मिलन में मगन मन करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। बीज अच्छे विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना। बीज
अच्छे विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना, पुण्य से मिलती मन को है शुभ प्रेरणा। क्या पता कब ये मन भी बदल जाए ना, क्या पता कब ये मन भी बदल जाए ना। करना है जो, करना है जो अभी करो, सांसों का भरोसा नहीं, शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं।